ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా నిజంగా మీ కొరకు మేము అనుదినము కూడా ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా ఆ ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగించబడండి. నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనందరి జీవితాల్లో చేయబోతుంటున్నాడు. మరి ఈ రోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నిజంగా అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు తన యొక్క వాక్కుని మన ఎడల విడుదల చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుకుంటున్నాడు, నీవు అంగలార్చవద్దు, ఏడ్చవద్దు, కన్నీరు విడవవద్దు. నిజంగా దేవుడు నీవు ఏడుస్తే, నీవు దుఃఖపడితే, నీవు కన్నీరు కారుస్తే ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి దేవుడు కాదండి. ఆయన నీ యొక్క ప్రతి అంగలార్పును, నీ యొక్క ప్రతి కన్నీటిని కూడా ఆయన నాట్యంగా చేసేటువంటి దేవుడు. నీ యొక్క దుఃఖాన్ని సంతోషముగా మార్చేటువంటి దేవుడు. ఈ రోజున నీవు దేని గురించి అయితే బాధపడుతూ, దేని గురించి అయితే ఆలోచన చేస్తా నీ యొక్క మనసు కృంగిపోతున్నటువంటి విధానంలో నీవు ఉంటున్నావేమో. తీరని సమస్యల వల్ల ఎప్పుడు చూసినా కూడా సమస్యల గురించే ఆలోచన చేస్తూ నీవు ముందుకు కొనసాగించబడలేకపోతా ఉంటున్నావేమో. ఈ సందర్భంలో, ఈ కోవలో, ఈ సమస్యల వల్ల కన్నీరు కారుస్తా ఉన్నావేమో. ఎలా చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందుకు కొనసాగించబడాలి, ఎప్పుడు నా కన్నీరు తుడవబడుతుంది అనేటువంటి వైఖరిలో నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావేమో. నిజంగా నీవు కన్నీరు కార్చటానికి వీలు లేదండి, నీవు అంగలార్చటానికి వీలు లేదు. ఎందుకు అంటే యెహోవా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ప్రతి మార్గాన్ని కూడా, మెట్టగానున్న ప్రతి మార్గంలో కూడా ఆయన సరళము చేయబోతున్నాడు. నీ యొక్క ప్రతి కన్నిటిని, నీ యొక్క ప్రతి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన వాటన్నిటిని కూడా సంతోషంగా మార్చి ఈ దినాన ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో విడుదల చేయబోతుంటున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోండి మీ యొక్క హృదయంలోనికి. దేవుడు ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అనేటువంటి ఒక ధైర్యం కలిగి నీవు ముందుకు అడుగులు వేయండి. తప్పక ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఏ ఒక్కరు కూడా కన్నీరు కార్చకుండా, అంగలార్చకుండా, రోధించకుండా తండ్రి దేవా, వారి యొక్క ప్రతి కన్నీటిని నాయన, ప్రతి ఒక్క బాష్పాలను నాయన వేసే మీరు దూరం చేసి నాయన ఆనందమయముగా తయారు చేయమని అడుగుతున్నాం. మీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప దీవెనలతో ఈ దిన సమృద్ధి చేత తండ్రి నీ బిడ్డలను అందరినీ కూడా మీరు నింపమని, ఈ యొక్క వాగ్దానం నీ బిడ్డల జీవితంలో తండ్రి నీ బిడ్డలు అనుభవించుదురు గాక అని ప్రార్థన చేస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.